MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతికి చాలా తేడా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతి సర్వేలో రెవెన్యూ ఉద్యోగులే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తారని, వచ్చే ఎన్నికల్లో భూభారతి చట్టం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ వివరిస్తారు. గత ప్రభుత్వం ధరణికి సంబంధించి మీరు బంగాళాఖాతం వేస్తాం, భూభారతి చట్టం తీసుకొస్తామని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ధరణికి భూభారతికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ధరణికి భూభారతికి నక్కకి నాగవంశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ప్రజలందరూ కోరుకునే విధంగా ఒక అద్భుతమైన చట్టాన్ని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా రంగరించి తీసుకొచ్చిందే ఈ భూభారతి 2025. 4 వ్యక్తులు 4 గోడల మధ్య 4 గంటల్లో తయారు చేసి వారి అభిప్రాయాన్ని ఆనాటి ప్రజల మీద రుద్దిన చట్టం ధరణి. ఆనాటి ధరణిలో 3 మాడ్యూల్స్తో మొదలుపెట్టి అది 36 మాడ్యూల్స్ చేశారు. ఈ భూభారతిలో 6 మాడ్యూల్స్తో పెట్టాం. మాడ్యూల్స్ ఎన్నన్నది కాదు, ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఈ చట్టాన్ని సవరించాం. ఈ చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. ఈ చట్టం ఆనాడు ధరణి వచ్చినప్పుడు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ భూభారతి అధికారులే గ్రామ ప్రాంతాలకు వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఈనాడు పనిచేస్తున్నారు. ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం ధరణి చట్టం ద్వారా సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. దాని ఫలితమే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితం. అదే రకంగా ఈ భూభారతి నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షి కూడా వాళ్ళకి చెప్పాను. అసెంబ్లీ సాక్షిగా రేపు రాబోయే మళ్ళా సార్వత్రిక ఎన్నికలకు మాకు రెఫరెండం ఈ భూభారతి 2025 చట్టం అన్నాను. దాని మీద బరాబర్ నేను మా పార్టీ నిలబడి ఉంటుంది. ధరణి వల్ల ఇబ్బంది పడ్డోళ్ళకి పరిష్కారం కనుక్కునే విధంగా ఈ భూభారతి ఉంటుంది తప్ప ఏది పడితే అది ప్రభుత్వ స్థలాలో లేకుంటే ఎదట ఇష్టం లేనోడు భూమిని నాకు ఎక్కించమంటేనో ఈ భూభారతిలో ఎక్కించలేము. ఖచ్చితంగా దీని ద్వారా పరిష్కారం చూపిస్తామనేది ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలవుతుంది. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి భూ సమస్యలకి ఇది పరిష్కారం చూపిస్తుంది. పారదర్శకంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ భూభారతి చట్టాన్ని అమలు చేస్తామనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ9 ఖమ్మం. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.